హలో అలియా పీపుల్స్ అందరికీ నమస్తే. ప్రచారాలు మిగిచాయి. ఈ రోజంతా మన వంతు. పెద్ద పెద్ద సౌండ్లకి వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి మైండ్ అంతా దొబ్బింది కదా. ఓటు వేయడానికి ముందు రోజు ఎందుకు ఎలాంటి ప్రచారాలు లేకుండా ప్రశాంతంగా ఉండే విధంగా ఈ ఒక్కరోజు టైం ఎందుకు ఇస్తారో తెలుసా? ఈ ఒక్కరోజు చాలా విలువైంది మామ. ఎంత విలువైందంటే ఈ ఒక్కరోజు మన మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే టైం. అలా తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే మన పిల్లల భవిష్యత్తు మారే విధంగా, మన వార్డు అభివృద్ధి బాటలో నడిచే విధంగా, అన్న తమ్మి కొడకాని పిలవగానే వచ్చి మనకు టైం ఇచ్చి మన బాధలను విని మన పనులను వెంటనే పూర్తి చేసే విధంగా ఉండే వ్యక్తిని ఎంచుకోవాలి. సెంటు వాసన కాదు మామ, చెమట కష్టం తెలిసిన వ్యక్తిని ఎంచుకోవాలి. ఈ ఒక్క రోజు మీరు నిర్ణయం తీసుకుని వేసే ఓటు 5 సంవత్సరాల మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. మనం నోరెత్తి ధైర్యంగా మాట్లాడే దమ్ముండాలంటే మన మాటకు విలువిచ్చి మనలో తిరిగే వ్యక్తిని ఎంచుకోవాలి. మామ, ఓటు చాలా గొప్పది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వార్డు అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ వెళ్తే 3 ఎలక్షన్ లో వార్డులో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. నేను ఖచ్చితంగా మాట ఇవ్వగలను. మన వార్డు అభివృద్ధిని చూసి వేరే వార్డు వాళ్ళు మన వార్డు గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుందని. ముఖ్యంగా యువత, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఎంతటి వ్యక్తినైనా నిలదీసి అడగలరు. యువత ఒక మంచి బాటలో నడిస్తే సమాజమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎలాంటి ఆశలకైనా లొంగిపోయారంటే ఒక బలమైన ఎద్దుని చిన్న తాడుతో కట్టేస్తే తన బలమేంటో తెలియక అక్కడే ఉండిపోతుందో, యువత కూడా ఈ రోజు అలానే అవుతుంది. అందుకే ఇప్పటికైనా మన బలమేంటో తెలుసుకుందాం. మనం ఎవరినైతే ఎదిరించి మాట్లాడగలమో అలాంటి వ్యక్తిని ఎంచుకుందాం. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. ఎలాంటి ఆశలకి లొంగిపోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ అమూల్యమైన ఓటు సరైన వ్యక్తికి వేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్కసారి మీ ఓటుని సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి.